Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సక్సెస్ అయిన నేపథ్యంలో భారత సైన్యానికి మద్దతుగా సపోర్టుగా నిలుస్తూ దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలందరూ పాల్గొంటున్నారు. తిరంగా ర్యాలీలో చూడొచ్చు, సాంప్రదాయ దుస్తుల్లో ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ బలగాలకు అండగా మేమున్నామంటూ ఒక సాంప్రదాయ దుస్తుల్లో ఒక కళాకారులాగా చిన్నపిల్లలంతా కూడా రెడీ అయినటువంటి ప్రస్తుత పరిస్థితి మనకి కనబడుతుంది. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నారో. ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాని పట్టుకుని వాళ్ళు దేశం కోసం ఏ విధంగా అండగా నిలబడతామని వాళ్ళ చిహ్నాన్ని చూపిస్తూ వీళ్ళంతా కూడా కూచిపూడి, భరతనాట్యం అంతకు సంబంధించినటువంటి వేషధారణలో అలరిస్తున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల నుంచి ఇలా పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడముచ్చటగా కన్నుల పండగగా ఉందని చెప్పాలి. ఎందుకంటే భారతదేశ సైన్యం అంటే భారత సైన్యం చేసినటువంటి పోరాటాలకి, భారత సాయుధ బలగాలు చేసిన పోరాటాలకి అండగా నిలబడతామంటూ వాళ్ళంతా కూడా మద్దతుగా నిలవడానికి ఈరోజు తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమనిపిస్తుంది ఈరోజు తిరంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు? మీరు చూశారు ఇండియా ఏ విధంగా పాకిస్తాన్ను బీట్ చేసిందో, ఏం చెప్తారు? హ్యాపీగా ఉంది. ఇక్కడికి అందరూ వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. అండ్ నేషనల్ ఫీలింగ్ కూడా చాలా హైగా ఉంది. ముందా మీకు ఏమన్నా ప్రోగ్రామ్ ఉందా అక్కడ? యాక్చువల్లీ ఒక సాంగ్ పర్ఫామ్ చేసాం అనమాట. ఓకే, మీరు కూడా తిరంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు, వాక్ చేస్తారు. ఓకే, మరికొంతమంది మాట్లాడదాం. పాప ఎక్కడ, నీ పేరేంటి? యోగశ్రీ. ఓకే, ఏమనిపిస్తుంది నీకు జాతీయ జెండా పట్టుకుని ఈరోజు మన భారత సైన్యానికి నీ మద్దతు తెలుపుతున్నావు? ఏమనిపిస్తుంది? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావా? చెప్పు, ఏమనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, పిల్లలు అందరూ కూడా డ్యాన్సులు వేస్తూ వాళ్ళ కొంతమంది సంబంధించినటువంటి ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. కాలేజీ పిల్లలు అందరూ కూడా జాతీయ జెండాలని ఊపుతూ వాళ్ళంతా భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఒకసారి వారంతా కేరింతలు కొడుతూ భారత సైన్యానికి మేము అండగా ఉంటాం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ చూపిన చొరవ కానీ, భారత సైన్యం చూపిన చొరవ, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ విధంగా తరిమి కొట్టారో అందరూ కూడా చూశారు. దేశం మొత్తం చూసిన వేళ ఈరోజు దేశవ్యాప్తంగా ఇదే విధమైన ఒక పండగ వాతావరణం కనబడుతుంది. భారత సైన్యానికి అండగా నిలబడతామంటూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ అన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఒకసారి పాప, ఏమనిపిస్తుంది ఈరోజు ఇండియా సైన్యం చేసినటువంటి? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, చాలా క్యూరియాసిటీగా ఉంది, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. యాజ్ ఏ ఇండియన్ గా చెప్తున్నా, నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వాలని ఇంకా ప్రేర్ చేస్తున్నా. భారత్ మాతాకి వందే మాతరం, భారత్ మాతాకి జై. పిల్లలందరూ కూడా, కాలేజీ పిల్లలు వీళ్ళంతా కూడా చాలా అంటే ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. చూడవచ్చు, మొత్తం కూడా ఎక్కడ చూసినా జాతీయ జెండాలే మనకు కనబడుతున్నాయి. వివిధ వేషధారణలో ఉన్నటువంటి అనేక మంది కళాకారులు, ఎన్సీసీ సంబంధించిన స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. ఒకసారి చూస్తున్నాం, వీళ్ళంతా కూడా డప్పు కళాకారులు ఉంటారు. డప్పు కళాకారులంతా కూడా వాళ్ళ నృత్యంతో ఈరోజు తిరంగా ర్యాలీని ఒక ప్రత్యేకత తీసుకురాబోతున్నారు. పూర్తిగా ఒక సందడి వాతావరణంలో, కోలాహల వాతావరణంలో భారత సైన్యానికి మద్దతు తెలిపే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒకసారి డప్పు కళాకారులు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారో చూడొచ్చు. విజయవాడ నగరం మొత్తం ఇదే విధమైన సందడి వాతావరణం కనబడుతుంది. భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తూ వీళ్ళంతా కూడా చెప్పలు వేస్తూ తమ మద్దతునైతే తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండగ లాంటి వాతావరణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని విధంగా చేస్తున్నారు. సాంప్రదాయ సంబంధించినటువంటి కోలాటం కూడా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. వివిధ వేషధారణలు వేసి వివిధ రకాల కళాకారులు వాళ్ళ వృత్తిని చూపిస్తూ దేశానికి మేము అండగా ఉంటాము, దేశ సైన్యానికి అండగా ఉంటామని వాళ్ళంతా కూడా మద్దతు తెలుపుతున్న దృశ్యాలు మనకి మొత్తం కూడా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా తిరంగా ర్యాలీ అద్భుతంగా జరుగుతుందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలంతా కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఒక విజయవంత కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.